చేసుకోవచ్చు. కొంతవరకు ఐడియా ఉండాలి. సో మెజర్మెంట్స్ ఎలా ఇవ్వాలి, లేకపోతే ప్రింటర్స్ నుంచి మనం మోడల్స్ తీసుకొని అసలు అవి ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనకు ఒక ఐడియా ఉండాలి. ఇవి కూడా క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాము, దాంట్లో అటెండ్ అయితే సరిపోతుంది. యాక్చువల్గా ఫస్ట్ మాస్టర్స్ని పెట్టుకున్నాం మేడం. ఒక 3 మాస్టర్స్కి చేంజ్ చేసాం. అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. అంటే ఇక్కడ భుజాలు జారడము అలాంటివన్నీ ఫేస్ చేసాము. కాకపోతే ఇప్పుడు మేము తీసుకున్నది ప్రింటర్. ఫిట్టింగ్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మేడం. కస్టమర్స్ నుంచి కూడా మంచి పేరు వచ్చింది. మేము ప్రింటర్ తీసుకున్నాక బొట్టికి చాలా మంచి పేరు వచ్చింది ఫస్ట్లో కన్నా. హాయ్ అందరికీ. చెప్పండి మేడం. మెయిన్ పెళ్ళిళ్ళ సీజన్లో అమ్మకు బాగాలేక మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. నేను ఇందులో నేర్చుకున్న అయితే అందరు ఎట్లా కుడతారో తెలియదు. ఇన్నర్ వేర్ సైజెస్ ఉంటాయి కదా మేడం, 38A 38B. కొంతమంది 38 ఉన్నా ఏ సైజ్ కుట్టాల్సి వస్తుంది. అది మాత్రం పర్ఫెక్ట్గా కుడుతున్నా మేడం. కొంతమంది లావు ఉంటారు, ఫ్రంట్ సెట్ కాదు. అది ఎగ్జాక్ట్ కుదిరేటట్టు ఇందులో డివైడ్ చేసుకొని ఆ సైజ్ తీసుకొని షేప్ చేస్తాం. 4 years అవుతుంది దాదాపుగా లేజర్ కటింగ్ మిషన్ వచ్చు. మాస్టర్ తోటి ప్రాబ్లమ్స్ ఉండి నాకు వర్కర్ నాకు కొంచెం టైం సేఫ్ అవుతుంది టైం సేఫ్ అవుతుందని తొందర అవుతుందని చెప్పేసి తీసుకున్నాను. రెండు రకాలు చేస్తున్నాను. మాన్యువల్ చేస్తున్నాను. కొంచెం అది పాలిస్టర్ వాటికంతా అతుకపోతుంది మేడం, అంతే. అది ప్రాబ్లం. కాటన్ వాటికైతే బెటర్ చేయొచ్చు. ఆ లోపు నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నా వర్క్ వచ్చే వాటి ఫిట్టింగ్ నో ప్రాబ్లం. నిజంగా ఇప్పుడు అంటున్నాను కాదు, అన్నం పెట్టిన మరవద్దు. నా లైఫ్లో ఒకరికి రుణపడి ఉంటా అంటే మా అమ్మకి, తర్వాత అన్నయ్యకు, మీకే. నిజంగా మేడం అసలు లైఫ్లో ప్రతి ఒక్కళ్ళతోటి దోకా తిన్నా. నా మాస్టర్ని కూడా మా అమ్మ తర్వాత నువ్వు సారా నాన్న, వాడు కూడా మోసం చేసిండు. నిజం ఎప్పుడు ఒప్పుకోవాలి. నిజంగా మేడం చాలా టైంలో దెబ్బతిన్నా. చాలా మంది జాబ్కి వచ్చి గొడవ పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. అట్లాంటి దాన్ని ఆది రాత్రికి వచ్చి నిద్రకి లేపిన ఈ సర్వీస్ నేను ఇయ్యనికే రెడీ. దానికి కాన్ఫిడెన్స్ అన్నయ్య. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మీకు. అన్నయ్య సాఫ్ట్వేర్ డెవలప్ అయితే ఎంత అవుతుందో వెనుకుండి నడిపించిన మీరు అంతే. ఒకళ్ళు అన్నయ్య అయితే ఒకళ్ళు లావణ్య కాదు. బాగుంది ఫిట్టింగ్. ఫస్ట్ బాగాలేదు, ఇది చాలా బాగుంది. టైలర్ టిప్ ఈజీగా మొత్తం చూసి వచ్చి ఎట్లాంటి చిన్న పిల్లలకు కూడా నేర్పించచ్చు అట్లా ఉంది మేడం. ఇదైతే చాలా ఈజీ ఉంది, చేయవచ్చు మేడం. ఇంట్లోనే మేడం, ఇంట్లోనే. ఓకే మేడం. చేసుకోండి. 6 months అవుతుంది తీసుకొని. ప్లాటర్ అండ్ ప్రొజెక్టర్ 2 తీసుకున్నాను. బట్ ప్రజెంట్ మాత్రం నేను ప్రొజెక్టర్నే యూజ్ చేస్తున్నాను. ఆ రోజు ఏదో ఆప్షనబుల్ అన్నట్టుగా 2 తీసుకున్నా. అంటే ప్రొజెక్టర్ అది స్టార్టింగ్ అన్నారు మీరు, ఫస్ట్ మీరే అన్నట్టు కూడా అన్నారు నన్ను. సో కొంచెం డౌట్ తోటి తీసుకున్నాను, కానీ బట్ నాకు మాత్రం ప్రొజెక్టరే బెస్ట్ అనిపిస్తుంది. యా. అండ్ నేనైతే మాస్టర్స్ని పెట్టుకోలే, జస్ట్ టైలర్స్ మాత్రమే ఉన్నారు. నేను స్టార్టింగ్ తోటే మీ సాఫ్ట్వేరే తీసుకొని దిగేశాను. నో మాస్టర్స్, నో. నాకు టైలరింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ నేను మాస్టర్స్ని మాత్రం యూజ్ చేయలేదు. డైరెక్ట్గా ప్రాజెక్ట్ మీ సాఫ్ట్వేర్ తీసుకున్నాను, స్టార్ట్ చేశాను. బట్ 6 months అవుతుంది.
ఫిట్టింగ్ ప్రాబ్లమ్స్ అంటే నాకైతే ఎప్పుడు ఏమీ రాలేదండి. చిన్న ఎక్కడ షోల్డర్స్ జారడం కానీ ఏది రాలేదు. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంది. చాలా వరకు స్టార్టింగ్ 1 month మొత్తం నావే డిజైన్ చేసుకున్నాను. తర్వాతనే నేను బయట వాళ్ళని తీసుకొని చేయడం మొదలుపెట్టాను. అంటే స్టార్టింగ్ బయట వాళ్ళ మీద ప్రయోగాలు చేయలేం కదా, అందుకని ఫస్ట్ 1 month నావే. తర్వాత ఆఫ్టర్ ఇప్పుడు ఆల్మోస్ట్ 5 months బయట వాళ్ళవే చేస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రొజెక్టర్ తీసుకోవచ్చు. ఫిట్టింగ్ వరకు ఎలాంటి ఆలోచనే లేదు అసలు. ఇంతవరకు ఒక్క కస్టమర్ కూడా వచ్చేసి ఇది బాగలేదు, జారుతుంది, లూజ్ అయింది, టైట్ అయింది అలాంటి ప్రాబ్లమ్స్ అయితే అస్సలు ఫేస్ చేయలేదు. అండ్ నేను బాడీ మెజర్మెంట్స్ తీస్తాను, నాకు మెజర్మెంట్స్ ఇచ్చినా తీసుకుంటాను. అంటే బ్లౌజ్ కానీ ఎనీ, నాకైతే ఏమీ ఇష్యూస్ అయితే ఫేస్ చేయలేదు. నా పేరు జయలక్ష్మి, నాది అఖిల బోటిక్ అండ్ బ్యూటీ పార్లర్ అండి. నేను రూపా అండి, నాది ఫ్రమ్ దుబ్బాక నుంచి, సిద్దిపేట డిస్ట్రిక్ట్. హలో అండి, నేను 1 year బ్యాక్ టైలర్ట్రిక్ సాఫ్ట్వేర్ తీసుకున్నాను. నా పేరు ప్రవీణ అండి, నేను టైలర్ట్రిక్ సాఫ్ట్వేర్ తీసుకొని 7 months అవుతుంది. మిషన్ అయితే చాలా బాగుంటుంది. కటింగ్ అండ్ ఫిట్టింగ్ మాత్రం ఎక్కడ కూడా మీకు ప్రాబ్లం అయితే రాదండి. మామూలుగా మాస్టర్ కట్ చేసినప్పుడైనా మనకు సంథింగ్ ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, కానీ దీంట్లో మాత్రం మనం మెజర్మెంట్స్ ఒకటి అక్యురేట్గా మనం మెన్షన్ చేసుకుంటే ప్రాబ్లం అయితే అసలు ఉండదు. కాకపోతే మనం మాస్టర్స్ అయినా ఒక్కొక్కసారి సతాయించడము, వాళ్ళు రాకపోవడము, ఆన్ టైం డెలివరీస్ ఇవ్వలేము. ఇది 1 hour మనం డైలీ స్పెండ్ చేసుకుంటే 15-20 pieces ఈజీగా ఇవ్వగలుగుతాం. అదైతే కరెక్ట్గా చెప్పగలుగుతాను. నేను టైలరింగ్ స్టార్ట్ చేసి 4 years అవుతుంది. ఫస్ట్ 1.5 year ప్రింటర్ తీసుకున్నాను మేడం వాళ్ళ దగ్గర, లిపి డిజైనర్. నాకు స్టార్టింగ్ కొంచెం ఇబ్బంది ఉంది, కానీ తర్వాత ఫుల్ సక్సెస్ఫుల్గా ఉన్నాను. తర్వాత 1.5 year లేజర్ మిషన్ తీసుకున్నాను. ఇప్పుడు మాత్రం చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది బొటిక్ అనేది. నేను విత్ ఇన్ 4 yearsలో చాలా డెవలప్ అయ్యాను.